సంగారెడ్డి జిల్లా పరిధిలోని వెల్నెస్ హాస్పిటల్ పై ఈ నెల 1న జరిగిన దాడిని ఖండిస్తూ హాస్పిటల్ యాజమాన్యం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలింతకు మెరుగైన వైద్యం అందించామని, ఆమె మృతి పట్ల అసలు డాక్టర్ల నిర్లక్ష్యం లేదని అన్నారు. తమ హాస్పిటల్ ఎదుగుదల ఓర్వలేకనే కక్షపూరితంగా తమ హాస్పిటల్పై దాడి జరిగిందని వెల్నెస్ హాస్పిటల్ యాజమాన్యం స్పష్టం చేసింది. దాడిలో కోటిన్నర ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారని వారు తెలిపారు. ఈ ప్రెస్ మీట్ ఎందుకు ఆర్గనైజ్ చేసినామంటే, మొన్న 4 days బ్యాక్ మార్చ్ ఫస్ట్ నాడు దురదృష్టవశాత్తు ఒక పేషెంట్ వెల్నెస్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. ఈ దురదృష్ట సంఘటనను ఆసరాగా తీసుకొని కొంతమంది వ్యక్తులు హాస్పిటల్పై దాడి చేసి విధ్వంసం చేసి మా స్టాఫ్ని కొట్టి దుర్భాషలాడి చాలా ఫర్నిచర్ని ధ్వంసం చేసి భయభ్రాంతులకు ఒక టెర్రర్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. అది మీరు అందరు చూసారు, కవర్ చేశారు అప్పుడు. సో బేసికల్లీ ఈ ఇన్సిడెంట్కి సంబంధించి నిజాలు ఏమున్నాయి అని మీకు తెలియజేయడానికే మేము ఈ ప్రెస్ మీట్ అనేది ఇవాళ కండక్ట్ చేసినాం. యాక్చువల్లీ పేషెంట్ పరిస్థితి ఎట్లా ఉంది, మేము ఏం చేసినామో అదంతా డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎట్లుంది, ఎట్లా వచ్చింది, ఏం చేసినాం అనేది. దాని తర్వాత మిగతా మాట్లాడతాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ ఏమంటారు, ఆ రోజు ఏం జరిగింది క్లియర్గా హాస్పిటల్లో అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ కూర్చున్నాను. నా పేరు డాక్టర్ సురేష్ అండి. యాక్చువల్లీ 22 years ఫీమేల్ మహానంద అనే ఫీమేల్ హాస్పిటల్కి సుమారు 3:30 రావడం జరిగింది. ఏ పరిస్థితుల్లో పేషెంట్ వచ్చింది అంటే, పేషెంట్కి బీపీ ఆల్రెడీ చాలా డ్రాప్ అవుతుంది. పేషెంట్ బీపీ చాలా తక్కువ ఉంది అండ్ ఏమంటారు పల్స్ రేట్ చాలా ఎక్కువ ఉంది అండ్ అధిక రక్తస్రావంతో వచ్చింది. కడుపు ఉబ్బరంగా ఉంది. ఓకే, ఒక నిమిషం. ఈ పరిస్థితిలో వచ్చిన పేషెంట్ని మేము చూసిన తర్వాత కనుక్కోవడం జరిగింది. అసలు ఏంటి, ఏమైంది, అసలు పేషెంట్ ఎందుకు ఇట్లుంది, అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏందని కనుక్కున్నాము. కనుక్కుంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఆ పేషెంట్కి లాస్ట్ నైట్ జహీరాబాద్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఏమంటారు ఆపరేషన్ జరిగింది. దేనికోసం, డెలివరీ చేశారు. ఓకే, డెలివరీ చేసి బేబీ పుట్టిన తర్వాత వాళ్ళు అక్కడ అబ్జర్వేషన్లో పెట్టుకున్నారు. తర్వాత బ్లడ్ లాస్ అవుతుందని చెప్పి బ్లడ్ కనెక్ట్ చేసేసి బీపీ పడిపోతుంది, వేరే మంచి హాస్పిటల్కి పంపిద్దాము సో దట్ షీ విల్ బీ సర్వైవ్డ్ అనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకొని వచ్చారు. కానీ ఆపరేషన్ అరౌండ్ అక్కడ 9:40 అక్కడ జరిగింది. ఇక్కడికి పేషెంట్ వాళ్ళు వచ్చింది అరౌండ్ 3:30 ఆ టైంకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మేము బ్లడ్ అది ట్రాన్స్ఫ్యూజ్ చేసుకున్నాము, బ్లడ్ ఇచ్చుకున్నాము, ఎఫ్ఎఫ్పీస్ అంటారు అవి ఇచ్చినాము, ప్లేట్లెట్స్ అంటారు అవి ట్రాన్స్ఫ్యూజ్ చేసుకొని పేషెంట్ వాళ్ళకి హై రిస్క్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పేషెంట్ పరిస్థితి అస్సలు బాగాలేదు, ఆపరేషన్ అనేది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే, ఎందుకంటే జరగాల్సిన లాస్ అనేది జరిగిపోయింది ఆల్రెడీ. ఇట్ ఈస్ వెరీ క్లియర్, బ్లడ్ ఆన్గోయింగ్ లాస్ అంటే బ్లడ్ అనేది కంటిన్యూస్గా పోతుంది అండ్ మోర్ ఓవర్ ఏంటి, బీపీ పడిపోయింది, పల్స్ పెరిగిపోతుంది అండ్ గుండెకి సంబంధించిన మందులు ఆల్రెడీ యాడ్ చేస్తున్నాయి. ఇక్కడికి వచ్చినప్పటికే నారెడ్రినలిన్ అంటారు బీపీ పెరగడానికి, మందు కూడా యాడ్ చేసే ఉంది. సో ఇంత బ్యాడ్ సిచ్యువేషన్లో నేను కేసు తీసుకోవడమే అసలు ఏమంటారు కేవలం ఒక ప్రయత్నం లాంటిదే. ఓన్లీ ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఈ కేసు అనేది నేను చేయడం జరుగుతుంది. మీరు ఎక్కువ ఆశలు కూడా పెట్టుకోవద్దు, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అని చెప్పి తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఆపరేషన్ చేశాము. ఆ గర్భసంచి అనేది అధిక రక్తస్రావం, పీపీహెచ్ అంటారండి యూజువల్లీ ఈ ప్రాబ్లమ్ని పీపీహెచ్ ప్రాబ్లం అంటారు, పోస్ట్ పార్టమ్ హిమరేజ్. ఓకే, ఆ పోస్ట్ పార్టమ్ హిమరేజ్ వల్ల యాక్చువల్లీ ఏమవుతుందంటే, ఈ ఆపరేషన్స్ ఈ డెలివరీస్ అయిన తర్వాత గర్భసంచి అనేది మంచిగా యాక్టివ్గా ఉంటేనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవి రావు యూజువల్లీ అందరికీ. ఎవరికైతే స్టాగ్నెంట్గా అయిపోతుందో గర్భసంచి వాళ్ళు అధిక స్రావమై ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టు. సో దానికున్న సొల్యూషన్ ఏంటి, బ్లీడ్ అయ్యేది గర్భసంచి. ఆ గర్భసంచి బ్లీడ్ అయిపోయి లోపలంతా బ్లడ్ ఉండింది. ఆ బ్లడ్ అంతా తీసి ఆపరేట్ చేసినాము. బట్ దురదృష్టవశాతం పేషెంట్ని దక్కించుకోలేకపోయాము. ఓకే, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్.
బయట పేషెంట్ ఆపరేషన్ తర్వాత డెత్ అయింది, నేను బయటకు వచ్చి పేషెంట్ వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. సో ఇదండి ఆ రోజు జరిగిన సినారియో ఇది. బట్ వాళ్ళు విని రియాక్ట్ అయిన పద్ధతి చాలా అసాంఘికంగా, చాలా అవమానకరంగా, చాలా దురదృష్టకరంగా ఉంది. అండ్ ఆ పేషెంట్కి ప్రీవియస్ 2 ప్రెగ్నెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ప్రీవియస్ 3 ప్రెగ్నెన్సీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమంటారు అబౌట్ అయిపోవడము, అవన్నీ జరిగినాయను అబౌట్ అయిపోవడం కూడా జరిగింది. ఆమె పాస్ట్ హిస్టరీ కూడా ఇట్స్ నాట్ గుడ్. అంటే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే వీ డిడ్ ట్రీట్మెంట్ ఆన్ బ్యాడ్ పేషెంట్. అది మంచిగా వచ్చిన పేషెంట్ కాదండి. షీ వాజ్ వెరీ 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 బ్యాడ్. బట్ స్టిల్ వీ డిడ్, still we tried, we have given our best and we couldn't save her. Okay, and moreover మేము ఆ కేసు తీసుకోవడానికి కూడా ఇంకొక రీజన్ ఏంటంటే, అట్లాంటి పరిస్థితుల్లో నేను పేషెంట్ ఎక్కడికి పంపించలేను. హౌ కెన్ ఐ సెండ్ మై పేషెంట్ లైక్ దట్? హ్యుమానిటేరియన్ గ్రౌండ్ ఒకటి హ్యుమానిటేరియన్ ఉంటుంది. ఇప్పుడు ఒకరోజు సడన్గా కింద పడిపోతారండి. సిపిఆర్ గురించి కొంచెం నేను చెప్తున్నా ఒకరికి, ఇప్పుడు సిపిఆర్ గురించి ఎవరికైనా కొంచెం ఐడియా ఉంటే, సడన్గా పోలీస్ వాళ్ళంతా సిపిఆర్ చేస్తుంటారు. మనం అప్పుడు వాళ్ళకి డిగ్రీ లేదు, అది ఇట్స్ నాట్ లైక్ దట్, లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. అండ్ ఇక్కడ చేసింది ఎవరు? ఒక అనెస్థెటిస్ట్ ఉన్నారు, సర్జన్ ఉన్నారు, అండ్ క్రిటికల్ కేర్ టీమ్ ఉంది. ఎవ్రీవన్ ఈజ్ దేర్ అండ్ బ్లడ్ బ్యాంక్ ఫేస్ ఎవ్రీథింగ్. అమ్మాయిని అయితే బతికించలేకపోయారు. సో దాని తర్వాత ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, యాక్చువల్లీ మాకు దొరికిన ఆధారాల ప్రకారం, అంటే మేము తర్వాత కనుక్కున్న విషయాల ప్రకారం, ఇది ఒక ఏకాకి చేస్తున్నట్టయితే అనిపిస్తలేదు. సంగారెడ్డిలో కైండ్ ఆఫ్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ సంథింగ్, ఎక్కడైతే ఒక హాస్పిటల్లో ఒక మరణమైందో ఏదో అవుతుందో అక్కడ పోయి జనాల్ని ప్రొవోకేట్ చేస్తున్నారు. ప్రొవోకేట్ చేసేసి ఇక అదేంటి అంటే వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తామని, అదని ఇదని మాకు వచ్చి పెట్టేసి, మాకు కూడా అడిగారు. మనం తప్పు లేనప్పుడు మనం అసలు ఇవ్వమని కూడా చెప్పాము. దాంతో వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు వచ్చి డబ్బులు అడుగుతారు. సార్ ఇట్లా అయింది, మీరు ఇస్తే సెటిల్మెంట్ చేపిస్తా, లేకపోతే లేదు. మన తప్పే లేనప్పుడు మనం డబ్బు ఇవ్వడం కరెక్ట్ కాదు. సో ఒప్పుకోలేదు, మేము తిరస్కరించాము ఆ రిక్వెస్ట్ని. తర్వాత జనాలను అందరినీ ప్రొవోకేట్ చేసేసి, రెచ్చగొట్టేసి ఈ విధ్వంసానికి పాల్పడ్డారు. ఎంత టెర్రర్ క్రియేట్ చేశారో మీరు వీడియోలు చూసుకుంటారు ఆల్రెడీ. సో సార్ యాక్చువల్లీ మేము ఇక్కడ సమాజ సేవ చేస్తున్నాము, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాము. వెల్నెస్ హాస్పిటల్కి ఒక మంచి పేరు వచ్చేసింది ఈ 15 నెలల్లోనే. సో ఐ థింక్ దీన్ని దృష్టిలో పెట్టుకునే కొంతమంది ఇది ప్రయత్నం చేసినట్టు మాకు తెలుస్తూ ఉంది. సో ఈ దాడిలో బేసికల్లీ మా సిటీ మెషిన్ పగలగొట్టారు, కింద ఇయర్ పక్కనే ఉంటుంది. సో ఆ టెర్రర్లో ఆ మెషిన్ కూడా పగలగొట్టారు. సో బేసికల్లీ ఒక 1.5 కోటి వరకు ఆస్తి నష్టమే జరిగింది. పరువు నష్టం అయితే ఒక 10 కోట్ల వరకు జరిగి ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అదే రోజు ఈవినింగ్ మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అయితే జరిగింది. మన ఆపోజిట్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసాము. సో ఇవాళ మన ఎస్పీ సార్ని కలిసి మా ఎస్పీ సార్కి కూడా రిక్వెస్ట్ చేశాము. సో ఎస్పీ సార్ కూడా ఒక హామీ ఇచ్చారు, కఠిన చర్యలు తీసుకొని తగిన శిక్ష పడేలాగా చూస్తామని ఎస్పీ సార్ కూడా హామీ ఇచ్చారు. సో ఈ విషయంలో పోలీసుల సహకారం మేము కోరుతున్నాం, మీడియా సహకారం కూడా. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.